నమస్కారం. ఇంకా ఆదాయం పన్ను రిటర్న్స్ దాఖలు 15 జూన్ నుంచి మనం మొదలు పెడుతున్నాం. అంటే ఇప్పుడు 4-3 రోజులు అయింది. ఎందుకంటే మనకు జీతం వచ్చే వాళ్ళకి వాళ్ళ ఆదాయంలో జీతంలో నెలవారీ పన్ను కట్ చేసిన యజమాని దానికి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్కి మే 31 లోపు 24Q ఆఖరిది 4వ ఫైల్ చేస్తారు. సంవత్సరం మొత్తం వివరాలు దాంట్లో పెట్టి అది అప్లోడ్ అవ్వడానికి జూన్ 15 అవుతుంది. అలాగే బ్యాంక్ డిపాజిట్ మీద వడ్డీ, ఇంకా కాంట్రాక్టర్ల చెల్లింపులు, అద్దెల మీద TDSలు, ఇవన్నీ కూడా వేరే ఫారం 26Q. జీతాలకు మాత్రం ఒకటి, జీతాలు కాకపోతే అన్నిటికీ ఒకటే ఫారం. ఆయా సంస్థలు 26Qని కానీ 24Qని కానీ మే 31 దాఖలు చేశాక అది ఫైలింగ్ డిపార్ట్మెంట్లో అప్లోడ్ అయినాక అప్డేట్ అవ్వడానికి 15 రోజులు పడుతుందని మనం జూన్ 15 దాకా దాని జోలికి పోం. అప్పుడు డిపార్ట్మెంట్ మనకు మంచి సౌలభ్యం ఇచ్చారు. ఫారం AIS యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్, అన్ని ట్రాన్సాక్షన్స్ మనకి దాంట్లో కనపడతాయి. బ్యాంకుల్లో SBI అకౌంట్లో వచ్చిన వడ్డీతో సహా, రిజిస్ట్రార్ ఆఫీస్లో కొనుక్కున్న ఆస్తి, అమ్మిన ఆస్తి, షేర్లు కొన్న అమ్మిన, ఇట్లా చాలా. రెండోది 26AS, దాంట్లో ట్యాక్సులు కట్ అయిన వరకు మాత్రమే వస్తాయి. ఆదాయం ఏంటి, దాని మీద ఎంత ట్యాక్స్ కట్ అయింది. మొదటి దాంట్లో ట్యాక్స్ కట్ అయ్యే అంత లేకపోయినా చిన్న అమౌంట్ అయినా ₹50 SBI అకౌంట్ ఇంట్రెస్ట్ కూడా దాంట్లో కనపడుతుంది. ఈ రెండు మనం దగ్గర పెట్టుకుని మనకున్న వివరాలు ఏదైనా పొరపాటున మర్చిపోయి మిస్ అయినా వీటిని గైడ్గా తీసుకుని మనం ముందుకెళ్ళవచ్చు. అయితే ఎవరు ఏ ఫారం ఫైల్ చేయాలి అది ఆడిటర్ చూసుకుంటారనుకోండి. ఓన్లీ జీతం వచ్చేవాళ్ళు 1వ నెంబర్ ITR 1 అంటాం. 50 లక్షల మించి ఆదాయం ఉంటే 2లోకి వెళ్ళమంటాం. శాలరీ కాకుండా బిజినెస్ 2 ఉన్న ప్రొఫెషన్, వృత్తి 3వ నెంబరు. దాంట్లో ప్రిజంప్టివ్ ట్యాక్స్ అని అకౌంట్స్ మెయింటైన్ చేయని వ్యాపారస్తులకి ఒక వెసులుబాటు ఇచ్చారు. ఒక పర్సంటేజ్ మనం ఇన్కమ్గా ఒప్పుకుంటే చాలని. అదే వ్యాపారస్తులకి క్యాష్ సేల్స్ మొత్తంగా అయితే 8% లేదా ఆ భాగానికి త్రూ బ్యాంకు DDలు, RTGSల ద్వారా అతను తన అమ్మిన అమ్మకాన్ని ఆదాయం తెచ్చుకుంటే దాని మీద 6%. అట్లాగే లారీకి దాని టన్నేజ్ కెపాసిటీని బట్టి ఇంత అని, కాంట్రాక్టర్ ఇది. అలాంటి వాళ్ళకి 4వ నెంబర్ ఫారము. ప్రస్తుతం ఇవి ఈ నెల మనం వచ్చే నెల 31 జూలై వరకు దాఖలు చేసి నెల 15 రోజుల పాటు. తరువాత పెద్ద సంస్థలు ₹1 పై టర్నోవర్ ఉన్నవాళ్ళు, భాగస్వామ్య సంస్థలు, ఇంకా కంపెనీలు, వాటికి ఇంకా టైం అదనంగా ఉంది. వాటికి ఆగస్టు, ఒకటి సెప్టెంబరు. ఇప్పుడు వ్యక్తులు ప్రధానంగా లేదా హిందూ అవిభాజ్య సంస్థలు ఈ 1, 2, 3, 4 ఏ ఫారం ఆడిటర్ సెలెక్ట్ చేస్తాడు. సొంతంగా చేసుకునే టెక్నాలజీ IT చదువుకున్న వాళ్ళైనా కూడా ఏ ఫారం కరెక్టో ఆ ఫారంలోనే దాఖలు చేసుకుంటే సకాలంలో రీఫండ్స్ కూడా తొందరగా వస్తాయి. థ్యాంక్ యూ.